హరే కృష్ణ. ఆధునిక సైంటిస్టులు చెప్పేటువంటి విశ్వరచనకు, వైదిక శాస్త్రాల్లో కనిపించేటువంటి విశ్వరచనకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. వైదిక శాస్త్రాలలో బ్రహ్మాండం గురించినటువంటి వివరణ ఉంది. బ్రహ్మాండంలో ముఖ్యంగా మనం ఉన్నటువంటి బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయని, మనం ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని భూమండలం అని చెప్పి అంటారు. ఇది మధ్యలో ఉంటుంది. ఈ భూమండలం అనేది ఒక పద్మం యొక్క ఆకారంలో ఉంటుంది. ఈ భూమండలంలో ఇది సప్తద్వీప సమన్వితమై ఉంటుంది. అంటే 7 ద్వీపాలను కలిగి ఉంటుంది. అందులో ఒక ద్వీపం, దానిని జంబూ ద్వీపం అంటారు. ఈ 7 ద్వీపాలు కూడా 7 రకాలైనటువంటి సముద్రాల చేత పరివేష్టితమై ఉంటాయి. మనం ఉన్నటువంటి జంబూ ద్వీపం ఏదైతే ఉందో ఇది ఉప్పు నీటి సముద్రం చేత పరివేష్టితమై ఉంది. ఈ జంబూ ద్వీపంలో మళ్ళీ 9 వర్షాలుగా ఇది విభజించబడింది, 9 విభాగాలుగా. ఇవన్నీ కూడా మేరు పర్వతానికి చుట్టూ ఆవరించబడి ఉంటాయి. ఈ జంబూ ద్వీపంలో ఉన్నటువంటి 9 వర్షాల్లో భరత వర్షం అనేటువంటిది ఒకటి. ఈ భరత వర్షం అనేది మేరోహ దక్షిణ దిగ్భాగే, అంటే మేరు పర్వతానికి దక్షిణ భాగంలో ఉంది. ఈ భరత వర్షం ఏదైతే ఉందో ఇది ఉప్పు నీటి సముద్రం చేత పరివేష్టితమై ఉంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మనకి ఏ విధంగా అయితే ఉప్పు నీటి సముద్రం ఉందో అలాగే మనకి శాస్త్రాల్లో మంచినీటి సముద్రం, పాల సముద్రం, పెరుగు సముద్రం, చెరుకు రసంతో ఉన్నటువంటి సముద్రం, అలాగే మద్యంతో ఉన్నటువంటి సముద్రం, ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. మరి వైదిక శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విశ్వరచనతో పోల్చి చూస్తే ఈ ఆధునికమైనటువంటి సైంటిస్టులు చెప్పే కాస్మాలజీ ఏదైతే ఉందో అది చాలా చాలా చిన్నది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆధునిక సైంటిస్టులు చెప్పేటువంటి కాస్మాలజీ కంటే అత్యంత సంక్లిష్టమైనటువంటి సమాచారం మనకి వైదిక శాస్త్రాల్లో లభిస్తుంది. దీని గురించినటువంటి మరింత సమాచారం కోసం శ్రీమద్ భాగవతం 5వ స్కందం తప్పనిసరిగా చదవండి. శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో ఈ లోకాల యొక్క వర్ణన, అలాగే ఈ జంబూ ద్వీపం దాని యొక్క వర్ణన, ఈ భూమండలంలో ఉన్నటువంటి 7 ద్వీపాలు, 7 సముద్రాలు, అలాగే ఈ జంబూ ద్వీపంలో ఉన్నటువంటి 9 వర్షాలు, వాటి చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు, అక్కడక్కడ ఎవరెవరు ఉంటారు, ఆయా ప్రాంతాల్లో ఎవరిని అధిష్టాన దైవంగా పూజిస్తూ ఉంటారు, చక్కటి విషయాలన్నీ కూడా మనకి శ్రీమద్ భాగవతంలో వివరించబడ్డాయి. అందుకే శ్రీమద్ భాగవతాన్ని వైదిక విజ్ఞాన సారస్వతం అని చెప్పన్నారు. ఇది వేదిక్ ఎన్సైక్లోపీడియాగా చెప్పబడింది. మరి సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్ భాగవతం చదవండి. హరే కృష్ణ.